ప్రముఖ సినీ నటి మీనా పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా? త్వరలోనే కాషాయ కండువా కప్పుకోబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. సినీ నటులు రాజకీయాల్లోకి రావటం కొత్తేమీ కాదు. ఇప్పటికే ఎందరో నటీనటులు రాజకీయ రంగ ప్రవేశం చేసి చత్తా చాటుకున్నారు. అయితే ఈ జాబితాలో మీనా కూడా చేరబోతుందని బలంగా ప్రచారం జరుగుతుంది. తాజాగా మీనా ఢిల్లీలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగదీప్ ధన్కర్ తో దిగిన ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్న మీనా, మిమ్మల్ని కలవటం గౌరవంగా ఉంది సార్. మీ నుండి చాలా నేర్చుకున్నాను. అవి నా భవిష్యత్తును నమ్మకంగా నడిపించటంలో నాకు సహాయపడతాయని నేను నమ్ముతున్నాను. మీ సమయానికి చాలా ధన్యవాదాలు అని పేర్కొంది. మీనా షేర్ చేసిన ఈ ఫోటో అనేక అనుమానాలకు తెరలేపింది. ఈ క్రమంలోనే మీనా త్వరలోనే బీజేపీలో చేరబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల కోసం అన్ని పార్టీలు కసరత్తులు ప్రారంభించాయి. బీజేపీ ఇప్పటికే అన్నా డీఎంకేతో పొత్తు కుదుర్చుకుంది. అధికారం కోసం కమల్నాథులు పావులు కదుపుతున్నారు. పార్టీ బలోపేతానికి సినీ ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే నటి ఖుష్బూ బీజేపీలో ఉన్నారు. అయితే ఇప్పుడు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న సీనియర్ స్టార్ హీరోయిన్ మీనాని కూడా బీజేపీలో చేర్చుకోవాలని, తద్వారా పార్టీకి మరింత హైప్ వస్తుందనే మాస్టర్ ప్లాన్ లో కమలం పెద్దలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే మీనా ఢిల్లీ వెళ్లినట్లు టాక్ నడుస్తుంది. కాగా మీనా 4.5 దశాబ్దాల నుంచి సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో అనేక చిత్రాల్లో నటించిన మీనా ప్రస్తుతం సహాయక నటిగా సత్తా చాటుతున్నారు. 2022లో మీనా భర్త విద్యాసాగర్ అనారోగ్యంతో మృతి చెందారు. అప్పటి నుంచి కూతురు నైనికాతో మీనా ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు.